గౌతమ్ నిత్య తమిళమ్మాయి. కంటిన్యూ. కావ్య విషయం చెప్పనందుకు నా ఫ్రెండ్స్ అందరికి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు కర్నూలులో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్కి మా ఛానల్ తరఫున న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళాను. ఏంటి సర్ప్రైజ్? అంజాన్ కొడుతున్నావు అంతేలేండి. షాపింగ్లకు తిప్పి బ్యాగులు మోసిన ఫ్రెండ్స్ గుర్తుండ్రు. నువ్వు నాకు ఫ్రెండ్ కాదు. ఎన్ని ఫోన్లు ఈమెయిల్లు, కనీసం ఒక్కదానికి రిప్లై. యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ ఇట్. అరే నిత్య సారీ. నేను సారీ చెప్తున్నాగా. పోనీ ఇంకేం చేయమంటావు చెప్పు నన్ను. అప్పుడు సుభద్రకి సత్యమూర్తి పైన ఎంతో కోపం వచ్చింది. సుభద్ర కళ్ళల్లో కోపం, సత్యమూర్తికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో సత్యమూర్తికి ఒక భయంకరమైన ఐడియా వచ్చింది. అదేమిటంటే చక్కలి. సుభద్ర నవ్విందే. దీపక్ ఎలా ఉన్నాడు? కనీసం పెళ్ళికైనా ఇన్వైట్ చేస్తావా? కొంప తీసి పెళ్లి చేసుకున్నావా? దీపక్ తినాది బ్రేకప్ అయింది. ఓ, ఐఎమ్ సారీ. ఎలా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. వర్కౌట్ అవ్వలేదు అంతే. ఎనీవేస్, నో రిగ్రెట్స్. డోంట్ వరీ నిత్య, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వాటి టైం బాగుంది, బతికిపోయాడు. నెక్స్ట్ ఎవడో బక్కరా. అబ్బా ఓ మై గాడ్ గౌతమ్, ఇలా నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలుసా? మరి అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా. ఓకే ఓకే చాలు ఆపు. నీ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తట్టుకోలేను. ఏ నీతో మాటలో పడి టైమే మర్చిపోయాను. వాట్స్ ద టైం? 11:30. సిటీకి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఎక్కడ ఉంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను డిసైడ్ అయిపోయా. బ్లాంకెట్, పిల్లు అన్నీ ఓకేగా? హ్యాపీగా పడుకో, పొద్దున్న కలుద్దాం. బాయ్. గుడ్ నైట్. హాయ్ హాయ్, నువ్వెవరు? ఇదేంటి? గుడ్ మార్నింగ్, బయటికి వెళ్తున్నా, గంటలో వస్తా, రూమ్లోనే ఉండు, అమ్మ చూస్తే ప్రాబ్లం. బై ద వే, వీడి పేరు చాక్లెట్. చాక్లెట్, హాయ్ చాక్లెట్.
గౌతమ్ ఎక్కడున్నావురా? బాత్రూమ్ అర్జెంట్. రే చాక్లెట్, బాత్రూమ్ ఎక్కడా? గుడ్ మార్నింగ్. బాత్రూమా? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఏనా లేచిందా? ఎప్పుడు లేచిందో చాలా ఇబ్బందిగా బయటకు వచ్చింది పాపం. పాపమా, దాని సంగతి నీకు తెలీదు. నిన్ను నన్ను నిలబెట్టి బెంగళూరు రైతు బజార్లో అమ్మేస్తుంది. నాకు అలాగే అనిపించట్లేదురా, చాలా ఇన్నసెంట్గా ఉంది. అక్కడే పడేస్తుంది. జారి పడ్డావో అంతే. మీకు తెలియకుండా ఇలా ఇంట్లో ఉండటం పాపం గౌతమ్ తప్పేం లేదా ఆంటీ. రాత్రి లేట్ అయి నిత్య, నువ్వు వచ్చినట్టు గౌతమ్ రాత్రే చెప్పేశాడు. రాత్రే చెప్పేశాడా? సచ్ అన్ ఇడియట్. సారీ ఆంటీ, కానీ నిజంగానే వాడు ఇడియట్. సమ్ టైమ్స్. ఇదిగో వీడు వాడి తోడు దొంగే. ఆంటీ మీరా? గౌతమ్ అంతా మీ పోలికే కదా? పోలికలు నావే, కానీ బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్నవి. అదే నా బాధ. ఎందుకంటీ? మంచోడేగా కాదా? ఆహా, నువ్వు చెప్పు. నాకు తెలిసి మంచోడే. చాలా జోవియల్గా ఉంటాడు. దేన్ని పట్టించుకోనట్టుంటాడు కానీ చాలా సెన్సిటివ్. చెప్పు చెప్పు చెప్పు. గౌతమ్తో ఉంటే టైం అస్సలు తెలీదు. భలే ఎంజాయ్ చేస్తా. విన్నాను, ఫస్ట్ టైం బెంగళూరులో మీట్ అయినప్పుడు బాగా ఎంజాయ్ చేశారట కదా? ఓ షిట్. చెప్పేశాడా? దిస్ ఇస్ సో ఎంబారసింగ్. వాడు టూ మచ్. నా సీక్రెట్లన్నీ మీకు చెప్పేశాడు. ఇప్పుడు గౌతమ్ సీక్రెట్స్ మీరు నాకు చెప్పాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గౌతమ్ సీక్రెట్సా? ఓకే. అయ్య బాబోయ్, అసలు ఈ గౌతమ్ని ఎలా హ్యాండిల్ చేశారంటే? వాడి అల్లరి నేను చాలా ఎంజాయ్ చేస్తాను, చేయకపోతేనే ప్రాబ్లం. సరే, టిఫిన్ రెడీగా ఉంది, చేద్దాంరా. నేను స్నానం చేసి తింటానండి. జెంట్స్ టాయిలెట్ కింద దిగ్గానే లెఫ్ట్. అది కూడా చెప్పేశాడు. ఆంటీ, గౌతమ్ వచ్చాక మీరు 2 minutes కళ్ళు మూసుకోండి. పిచ్చి కుమ్ముడు కుమ్మేస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. లైక్ ఇట్ గౌతమ్. నీ ఇల్లు, అమ్మ, చాక్లెట్, ఐ రియలీ లైక్ ఇట్. కావ్య, గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. తొందరలోనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడట. నిత్య, సరే, వచ్చిందా? అమ్మా, నిత్య ఎక్కడ? వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏదో అర్జెంట్ పని ఉంది, బెంగళూరుకి వెళ్తున్నానంది. నీకు ఫోన్ చేయలేదా? దానికైనా మెంటలా? అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? బెంగళూరు ఏమైనా పక్కన ఉందా?
రేయ్, హైదరాబాద్ నుంచి నీ ఫ్రెండ్స్ వచ్చారా? వాళ్ళకి గెస్ట్ హౌస్ అరేంజ్ చేశాను. 3 రూమ్లు అయితే సరిపోతాయి కదా? అలాగేనా? ఇంకేమైనా కావాలంటే నన్ను అడగమా. ఓకే ఓకే. నువ్వే కరెక్ట్ ఏ విషయంలో? నా విషయంలో. నా తిక్క ఇలాగే అవ్వాలి. ఏమైంది నిత్య? గౌతమ్తో రిలేషన్షిప్ గురించి నన్ను చెక్ చేసుకోమన్నావా? నాకప్పుడు అనిపించింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే నిజం. దీపక్ ఐమ్ ఇన్ లవ్ విత్ గౌతమ్. ఐ నో ఇట్. కంగ్రాట్స్ నిత్య. దానికి ఏడుపు ఎందుకు? గౌతమ్ చెప్పేసావా? ఇంకేంటి లేటు? కావ్యతో పెళ్ళంట. కావ్య ఎవరు? గౌతమ్ కాబోయే పెళ్ళాం. ఓ, అసలు నిన్ను కొట్టాలి. నే- ఆ రోజు నాతో చెక్ చేసుకో అనకుండా కన్ఫర్మ్ గా చెప్పొచ్చుగా. లేట్ అయింది. వాడికి ఆ గౌతమ్ ఇడియట్ కి ఎందుకంత అర్జెంట్? నేను వెళ్ళి చెప్పేదాకా ఆగొచ్చు కదా. పొగరు. ఇంకొకసారి సారీ, నీ ఫంక్షన్ డిస్టర్బ్ చేశాను. వెళ్ళనా? థ్యాంక్స్. గౌతమ్ బయలుదేరావా? బయలుదేరుతున్నాగా. ఇంకెంతసేపు గౌతమ్? ఇంకా షర్ట్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అవడమే, ఇంతలో నువ్వు కాల్ చేసావు. గౌతమ్ అసలే డాడీని చాలా కష్టంగా ఒప్పించాను. కమ్ సూన్. నీ ఫేవరెట్ బ్లూ షర్టే వేసుకుంటున్నాను. అదేగా చెప్తుంది దాని నుంచి. చాలా జోవియల్గా ఉంటాడు. దేన్ని పట్టించుకోనట్టుంటాడు కానీ చాలా సెన్సిటివ్. గౌతమ్తో ఉంటే టైం అస్సలు తెలీదు. భలే ఎంజాయ్ చేస్తా. బాయ్ అమ్మా. గౌతమ్, నీకు కావాల్సింది ఇదేనా? దేని గురించి? అదే హలో అని బయలుదేరిపోయాను. ట్రాఫిక్ సౌండ్ వినిపించట్లా? ఆల్రెడీ చెక్ పోస్ట్ దాటిపోయాను. ఇంకెంత 4 అడుగులు వేస్తాం మీ ఇల్లే. నిజంగానా? ఏంటి గేవా? ఆ లుక్ ఏంటి? నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. నా టైం బ్యాడ్ అయి నిత్య వాళ్ళ అంకుల్తో అలా చెప్పడం వల్ల ఏయ్, ఎందుకైనా మంచిది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సరే బండాపు. ఎందుకు? అర్జెంట్. కట్లో ఓబే. సరే అలాగ కానీ కారులోనే పోసేస్తా. బోల్డంత జర్నీ ఉంది మళ్ళీ. వెంటన్ ఏంట్రా నువ్వు? తమాషాలు చేయొద్దు. చేతిలో లోడెడ్ గన్ ఉంది. త్వరగా కానీ. సార్, తిరుపతికి షార్ట్ కట్ ఏమైనా ఉందా? కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ మట్టి రోడ్ వస్తుంది. ఆ రోడ్లోంచి వెళ్తే 50 కిలోమీటర్లు కలిసి వస్తుంది. ఓకే. లవ్వా? తిరుపతిలో పెళ్ళా? ఆల్ ద బెస్ట్. పద. ఐ లైక్ ఇట్. ఏదో మర్చిపోయినట్టున్నావు. అక్కర్లేదు. అంత నమ్మకమా? నీ మీద కాదు, దీని మీద. సో కావ్య మ్యాటర్ ఫినిష్. నెక్స్ట్ ఇందాక మనం అనుకున్న బ్లాక్కి ఆపోజిట్ ఓకే సార్. యాంగిల్. నేను చూసుకుంటాను. హలో. ఐఎమ్ సారీ మిస్టర్ గౌతమ్. మీ మదర్కి సడన్ బ్రెయిన్ హెమరేజ్ జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చే లోపే షీ వాజ్ నో మోర్. మేమేం చేయలేకపోయాం. ఐఎమ్ రియలీ సారీ. అమ్మకి ఏం కాలేదు కదా డాక్టర్? స్నానం చేయమని ఎంతసేపటి నుంచి చెప్తున్నాను. మిస్టర్ గౌతమ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. షీస్ ఫైన్ కదా డాక్టర్? గౌతమ్ పాలు తాగరా. ఇట్ వాజ్ వెరీ సడన్. నేను ఇంటికి తీసుకెళ్తాను డాక్టర్.
రే సినిమాకి తీసుకెళ్ళరా, ఈ రోజు వెళ్దాం రా. తను బాగానే ఉంది కదా డాక్టర్. నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడినంతే. కట్టి ఆ చేతిలో ఉన్న లైన్స్ బట్టి చూస్తుంటే బోల్డ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. సోల్మేట్ అనేది ఎవరో ఒక్కరే, ఆ తర్వాత ఎవరొచ్చినా అడ్జస్ట్మెంటే. నీకు కావాల్సింది ఇదేనా? నిత్య, నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళాలి. నా మాట అసలు లెక్క చేయవా నువ్వు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా, నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య, నిత్య! నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో, సమ్హౌ. ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది, లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ. ఎస్. సారీ, రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే. సరే అన్నయ్య, మీరు అన్నట్టే చేద్దాం. అలాగే. అదిగో నిత్య వచ్చేసింది. నిత్య! ఏమండి, అమ్మాయి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుందండి. రవి అంకుల్, అను ఆంటీ, కూర్చో. ఇదిగో అమ్మా మా అబ్బాయి ఫోటో. నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం. నీ పెళ్లికి మీ మమ్మీ డాడీ గెస్ట్లుగా వస్తారు. చూడు, బానే ఉంటాడు. అక్కర్లేదండి. మమ్మ పప్పాకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో ఎప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకోరు. వస్తానండి. చూసావా, ఈ కాలంలో కూడా నాలాంటి పిల్లలు ఉన్నారే. నీకు తెలుసు కదరా, ఆ రోజుల్లో ఫోటో కూడా చూపించకుండా దీన్ని నాకు కట్టేశారు. అప్పుడు నా ఫోటో కన్నా నా ఆస్తులే మీకు బాగా నచ్చినాయిలేండి. నిత్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ కలిసావా? ఏమైంది? పెళ్ళైపోయింది గౌతమ్కి. చాక్లెట్, రే చాక్లెట్.
ఇక్కడేం చేస్తున్నావు రాదవా? ఏది పడితే అది నోట్లో పెట్టేసుకోవడమేనా? సస్తావరా రే. ఈ బ్రేస్లెట్ ఇక్కడ హలో, పెంకి నిత్య వచ్చిందా? నీకు దానికి ఇద్దరికి కలిపి ఇద్దరు అయిపోద్దురా. 2 days బ్యాకే కదా అది మీ ఇంటికి వచ్చింది. నాకు ఫ్లైట్ టైం అయిపోయిందని దానికి కీస్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటుంది? బెంగళూరు వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపో. ఎవరిందాక? ఎవరో అమ్మాయి, రాంగ్ అడ్రస్. నువ్వెక్కడున్నావు? పోడైకాన్ కిరాకు మంచోడు రాపే ఇంకా గట్లా ఏమున్నా అన్నా అంటే అన్న ఏం లేదన్నా జర పంచర్ అయింది. మేము పంచర్ లేని చూసాం కానీ ఆల్రెడీ ట్రై చేసాం, అవ్వలేదు. అంటే పంచర్లు వేస్తావా అన్న? ఏడి కారు ఎక్కుచ్చినావేంట్రా? ఎందుకు కొడతావురా? ఏమన్నారా అమ్మాయిని? ఏ అమ్మాయిని? ఎంతమంది అమ్మాయిలు నడిపించారా? ఆ పిచ్చిదాని పార్టీ లాగా ఉన్నాడు రా వీడు. అవునా? అప్పుడు అది ఇచ్చేసిందిగా కోటింగ్, మళ్ళీ నువ్వేంటి డబుల్ కోటింగ్? అది తన అకౌంట్ రా, ఇది నా సెటిల్మెంట్. సారీ రా, ఏదో ఫ్రస్ట్రేషన్లో కొట్టేశాను. హాయ్ హాయ్. అరే ఫ్రస్ట్రేషన్ ఎందుకన్నా? చిన్న మిస్అండర్స్టాండింగ్, బెంగళూరు వెళ్ళిపోయింది. మరి ఫోన్ చేసి అలా కాదు ఇలా అని చెప్తే పోలా? చేశాను, మరి లేపలేదు. పిచ్చి తిరగబడి ఎవరిని ఎక్కడ గుమ్ముతుందో ఏంటో. నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా? ఎంజాయ్. అన్న నేను మాట్లాడరా? బెంగళూరులో మన దోస్తులు ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు కదన్నా? చేసి ఇంటికి వెళ్ళి చూసి రమ్మను. థ్యాంక్స్. ఏరా బా మిస్ అవుతున్నావు నన్ను. ఎక్కడున్నావురా? చెప్తే సర్ప్రైజ్ అయిపోతావు. కంపెనీ పని మీద బెంగళూరు టు బ్యాంకాక్. కొన్ని అర్జెంట్గా నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఈ గౌతమ్ గడు ఒకడు ఏదో ఒకటి పెడుతుంటాడు నాకు. ఇదేనా? ఇదిగో బాబు డ్రామా. ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లికి వెళ్ళారు. పెళ్ళా? ఎవరిది? బుజ్జమ్మ గారిది. బుజ్జమ్మ? బుజ్జమ్మ అంటే నిత్య. నిత్య పెళ్ళా? గౌతమ్ పెళ్ళా? ఎక్కడా? ఓ షిట్. పింకీ పెట్రోల్ బంక్లోనే ఉన్నాను. ఇదిగో నిత్య లెటర్. హాయ్ పింకీ, ఆంటీ చనిపోయాక గౌతమ్ ఒంటరిగా ఉన్నాడు. తనకి తోడవుతామని వచ్చాను. అక్కడ కావ్యని చూశాక ఒంటరి తన కాదు నేనని అర్థమైంది. వాడిని కలవడం విడిపోవడం, మళ్ళీ కలవడం విడిపోవడం ఏంటో మా ఇద్దరి జర్నీ. ఇంకా నేను హైదరాబాద్ రాను. గౌతమ్ని నా లైఫ్లో మిస్ అయిపోయినా ఎందుకో వాడే కావాలనిపిస్తుంది. బట్ ఐ హోప్ తను కావ్య హ్యాపీగా ఉంటారని. నిత్య. మనం బెంగళూరు బయలుదేరాలి. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో